ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ని జరుపుకుంటారు. అయితే ఈ అక్టోబర్ నెల మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అట్ హోమ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఆడవారందరూ ఇంట్లో నెలకు ఒకసారైనా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవాలి. అంటే తనకు తాను బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మెయిన్గా పీరియడ్స్ అయిపోయిన 10 రోజులకి చేసుకుంటే రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్టెప్స్ ఫస్ట్ చేయాల్సింది మిర్రర్ టెస్ట్. అద్దం ముందు నుంచుని చేతులు సైడ్కి పెట్టుకుని, ఆ తర్వాత చేతులు తలపైనకి పెట్టుకుని, ఆ తర్వాత చివరిగా చేతులు హిప్ మీద పెట్టుకుని మీ 2 రొమ్ముల్ని కంపేర్ చేసుకుని సైజు, షేప్, రొమ్ములతో పాటు నిప్పుల్ సైజు, షేప్ని బాగా గమనించాలి. ఇలా చేతుల పొజిషన్ మారుతున్నప్పుడు మీ రొమ్ముల్లో సైజ్ డిఫరెన్స్, షేప్ డిఫరెన్స్ లేదా చర్మంలో ఏమైనా డిఫరెన్స్ వస్తున్నాయా లేదా అని మెయిన్గా గమనించుకుంటూ ఉండాలి. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో సెకండ్ భాగంగా చేయాల్సింది బ్రెస్ట్ పాల్పేషన్. మీరు ఏ వైపు అయితే రొమ్ముని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అటు సైడ్ చేతిని తల వెనకాల పెట్టుకుని ఈ ఆపోజిట్ హ్యాండ్తో 3 వేళ్ళని మెయిన్గా ఈ టిప్స్ని వాడి మొత్తం రొమ్ముని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యేటప్పుడు ఇలా రౌండ్గా తిరుగుతూ లోపలికి నొక్కుకుంటూ అన్ని భాగాలు ఏ భాగము మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఇలా రొమ్ముని ఫీల్ అవుతున్న పరిధిలోనే సంక కింద కూడా ఫీల్ అవ్వి ఏమైనా గడ్డలు ఉన్నాయని తెలుసుకోవాలి. చివరిగా నిప్పుల్ చుట్టూ కూడా గట్టిగా ప్రెస్ చేసి నిప్పుల్ నుంచి ఏదైనా రక్తము, రసాయనము లేదా పాల లాంటి డిశ్చార్జ్ వస్తుందో లేదో అని కనిపెట్టుకుని ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ చూస్తున్నప్పుడు మీ వేళ్ళ టిప్స్కి ముఖ్యంగా ఏదైనా గడ్డలు ఉన్నా ఏదైనా ఉన్నా బాగా తెలుస్తుంది. ఈ టెస్ట్ నుంచునైనా చేసుకోవచ్చు లేదా బెడ్ మీద పడుకునైనా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నప్పుడు మనం గమనించాల్సిన చేంజెస్ ఏంటి? ఫస్ట్గా స్కిన్ చేంజెస్, అంటే రొమ్ము చర్మం ఎర్రగా మారటము లేదా నల్లగా మారటము, లేదా దాంట్లో కొత్తగా ఏవైనా డింపుల్స్, సొట్టల్లాగా పడటము, దాంతోపాటు కొత్తగా గడ్డలు, నొప్పి ఉన్నా లేకపోయినా, లేదా ఒక పార్ట్లో బాగా నొప్పి ఉండడం కానీ గడ్డ ఫీల్ అవ్వకపోవడం, అలాగే నిప్పులు తిన్నగా ఉన్నది దాంట్లో సొట్టపడ్డము లేదా నిప్పులు పూర్తిగా లోపలికి వెళ్ళిపోవడం, ఎప్పుడూ లేనిది నిప్పుల నుంచి రక్తము, రసాయనము లేదా పాల లాంటి డిశ్చార్జ్ రావడం, ఇలాంటి ఏ మార్పులు మీరు గమనించినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన టెస్ట్ లైక్ మ్యామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇలా ప్రతి నెల హోమ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్తో పాటు 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరూ ఎవ్రీ 2 ఇయర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్. సో ఈ అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేసి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి అందరికీ అవగాహన పెంచుదాం. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.